నాకు డౌట్ మార్నింగ్ నుంచి వీడియో చూసినప్పటి నుంచి నాకు డౌట్ పడుతుంది. ఫోరెక్స్లోని $500ని యాడ్ చేసుకుని ఇంకొక $500ని అరేంజ్ చేశాడని చెప్పి $1000 చూపించాడు కదా. $1000 చూపించిన తర్వాత నుంచి వీడియోస్ అయితే చేయడం మానేశారు. సో వీడియోస్ అయితే చేయడం మానేసిన తర్వాత సడన్గా ఒకరోజు ఫోరెక్స్లో ట్రేడ్ చేయండి, ఒక కొత్త ఇల్లు కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు లేదా అని చెప్పి వీడియోస్ ఏదైతే మొదలుపెట్టారు కదా. సో $500కే కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు అని మీరు వేరే వాళ్ళకి నమ్మకం చూపిస్తున్నప్పుడు మీరు ఇప్పుడు విత్డ్రాల్ ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపించారు. విత్డ్రాల్లో మీరు ఎన్ని డాలర్స్ చూపించారు? $200 ప్లస్ 20 ప్లస్ $220 ఎంతో చూపించారు, లేదా $219 ఎంతో చూపించడం అయితే జరిగింది. అందులో నుంచి విత్డ్రాల్ ఒక $20 అయితే విత్డ్రాల్ చేశారు. 1200 ఎంతో అన్నారు. ఓకే, కానీ మీరు వీడియోలో చెప్పింది ఏంటి? 89,000 అయితే నేను విత్డ్రాల్ చేశాను అన్నారు. సో ఆ విత్డ్రాల్ చేసిన ప్రూఫ్ చూపించారా? లేదా $1000 తర్వాత ఇంకా అరేంజ్ చేసిన అమౌంట్ అయినా వీడియో తీసి చూపించారా? లేదు. ఆ $1000లో ఏమన్నా లాస్ అయిన వీడియోస్ అయినా చేశారా? లేదు. ఓన్లీ ప్రాఫిట్ వచ్చిన వీడియోస్ మాత్రమే చేశారు. మీరు లాసెస్ని ఏమైనా తీసుకున్నారా? అవి ఏమైనా చూపించారా? మీరు పిఎండ్ఎల్ చూపించేస్తున్నాను అని చెప్పి 5 years అకౌంట్లో చూపించారు కదా, మరి ఇందులో ఎందుకు చూపించలేదు? 3 ఇంకా చాలా క్వశ్చన్స్, డౌట్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు $700 అయితే విత్డ్రాల్ చేసి ఉంటే కనుక 58,000 59,000 చూపిస్తుంది. మీరు ఏకంగా 89,000 విత్డ్రాల్ చేశాను అంటున్నారు. దేనికి ప్రూఫ్ ఏది? మీరు ప్రూఫ్స్ చూపించనే కానీ మీరు ట్రేడ్ చేయరు కదా. మీరు ప్రూఫ్స్కే రాజు కదా. అలాంటిది ప్రూఫ్ చూపించాలి కదా. ప్రూఫ్ చూపించకుండా మీరు ఇలాంటి వీడియోస్ చేసి ఇల్లు కొనిపించేస్తాను, కారు కొనిపించేస్తాను, బాత్రూమ్ కడిగించేస్తాను అంటే ఎలా?